అందువల్ల ఈ కుంభరాశి మీద ఫోకస్ కొంత ఎక్కువ పడే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే ఈ 3 గ్రహాలు వీటి మీద మిగతా రాశుల మీద కొన్ని కొన్ని వేరే వేరే గ్రహాలు ఉంటాయి. అందరి మీద మీకు నరదృష్టి ఉంటుంది. బట్ హ్మ్. కుంభరాశి వారికి, తులారాశి వారికి కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రెండవది వీరు స్టబాన్లు ఇద్దరు. మీరు తులారాశి అయినా సరే, ఇటు కుంభరాశి అయినా స్టబాన్. ఇంక నేను ఇంతే, హ్మ్. నేను చేయలేనేమో. కానీ ఇతరుల యొక్క ప్రభావం అంతా వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. ఇతరుల యొక్క దృష్టి దోషాలన్నీ వీళ్ళ మీద ఉంటాయి. ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? ఏం చేయాల్సి ఉంటుంది? వీళ్ళు ఎలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఒక ఇంటిని అందంగా పెట్టుకునే తత్వం, ఒక వ్యక్తిని అందంగా చూడబోయే తత్వం, ఒక చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళుగా మార్చగలిగే తత్వం ఇది వీళ్ళలో ఉంటుంది. మళ్ళీ వీళ్ళు తప్పుగా ప్రవర్తిస్తారు వీళ్ళు. వీళ్ళు పొరపాటు చేస్తూనే ఉంటారు. కానీ అవతల వాళ్ళు చక్కదిద్దేటువంటి మంచి వ్యక్తిత్వం వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. వాక్చాతుర్యం బాగా ఉంటుంది. ఏ పనైనా పొందిగ్గా చేసుకోగలిగేటువంటి ఒక తత్వం ఉంటుంది. హ్మ్. సో, రెండోది ఏంటంటే కష్టాల్ని తొందరగా భరించగలిగే తత్వం. అంటే వీరికి ఒక్కొక్కసారి ఏంటంటే అనుకూలమైనది అందకపోయినా దాంతో తృప్తి పడేటువంటి తత్వం వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అనుకునేది అందదు. లభించకపోయినా ఆ వచ్చిన దాంతోని సంతోషాన్ని ఎక్కువగా ప్రకటిస్తారు. అవతల హ్మ్. వాళ్ళకి ఆశ్చర్యం. ఏంది వచ్చిందే ఇది ఈమెకి దానికి ఇంత ఎక్స్‌పెక్టేషన్స్ ఇంత హైపర్ ఎంజాయ్‌మెంట్ చేస్తుందంటే తన ఆనందాన్ని విస్తరణ చూస్తుంది. అంటే ఎక్కువగా విస్తరింపజేసుకుంటుంది.